మహోన్నతుడైన దేవుడు మనలందరినీ కనికరించి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్రీస్తు ప్రభు సంఘంతో మనము కూడా కలుసుకొని దేవుని స్తుతించడానికి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలించడానికి మనలను సమకూర్చిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రయాసతో ఈ తరగతిని ఏర్పాటు చేసిన స్థానిక సంఘమునకును స్థానిక సంఘ సువార్థికులు రాజు గారికి వారి కుటుంబానికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరువన్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా తోటి సేవకులైన గాజువాక నెహ్రూ నగర్లో పరిచర్య చేస్తున్నటువంటి కృపావరం గారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ బాగా పరిచయమైన వచనం ఏంటనంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటను మనం చదువుతూ ఉంటాం. ఆది యందు అంటే ప్రారంభంలో అని అర్థం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికి ముందు అంటే దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించక ముందు దాన్ని జగతోత్పత్తికి ముందు అని కానీ అనాది అని కానీ అని అంటాం. నిత్యత్వంలో ఆది లేని నిత్యత్వంలో అంటే దాన్ని జగతోత్పత్తికి ముందు అని కానీ అనాది అని కానీ బైబిల్ సంబోధించింది. ఈ జగతోత్పత్తికి ముందుగా పరమదేవుడు కొన్ని సంగతులను ఉద్దేశించారు. ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు ఆయన సంకల్పానికి సంబంధించినవి. ఆయన సంకల్పించారు, కొన్ని సంగతులు ఉద్దేశించారు. అందువలన మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఒక ఇంజనీర్ బిల్డింగ్ని కట్టాలన్నా లేదంటే ఒక కాలనీ నిర్మించాలన్నా ముందు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. ఇంజనీర్ ప్లాన్ నీట్గా గీసుకొని ప్లాన్ అయిపోయిన తర్వాత ఆయన స్టాంప్ వేసి సంతకం చేస్తాడు. ఆ స్టాంప్ వేసి సంతకం అయిపోయిన బ్లూ ప్రింట్ని తీసుకొని ఆ తర్వాత కట్టడం ప్రారంభిస్తారు. ఫౌండేషన్, తర్వాత పిల్లర్స్, గోడలు, స్లాబ్ ఇలా కట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. అలాగే మహోన్నతుడైన దేవుడు కొన్ని సంగతులు బ్లూ ప్రింట్ వేసి ఇవి ఇలాగ జరగాలి అని జగతోత్పత్తికి ముందుగానే ఆయన ఉద్దేశించి ఆయన ఏం చేశారనంటే ఇలా జరగాలని స్టాంప్ వేసి సంతకం పెట్టినట్టు ఆయన కార్యములన్నిటినీ కూడా జగతోత్పత్తికి ముందుగానే ఆయన ముగించారు అని ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సమాప్తమై ఉన్నను ఈ విశ్రాంతిని గురించి అని కొన్ని సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూడాల్సిన సంగతి ఏంటంటే
జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన తన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను అన్నాడు. జగత్తు పునాది వేయబడినప్పటికే దేవుడు తన కార్యములను సంపూర్తి చేశారు. ఆయన చేయను ఉద్దేశించినటువంటి సంగతులన్నిటినీ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఆయన ఏమైతే సంకల్పించారో ఆ సంకల్పం ప్రకారము తర్వాత కార్యక్రమాలను ఆయన జరిగిస్తూ ఉన్నారు. అంతేగాని కాలాన్ని బట్టో పరిస్థితులను బట్టో మనుషుల ఉద్దేశాలను బట్టో దేవుడు తన ఆలోచనలను మార్చుకోరు, ఆయన సంకల్పాన్ని మార్చుకోరు. ఇవన్నీ ఇలా జరగాలి అని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయం తీసుకున్నారు. ఈ మాటను మనం గమనించాలి. ఎందుకనంటే పరలోకమందున దేవుడు తన సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగం జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించారు. ఈ మాటను మనం చూస్తాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో నుండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో నుండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను అని ఉన్నది. అమూల్యమైన రక్తము చేత అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత దేవుడు మనుషులను విమోచించాలని ప్రభు అయిన యేసును జగత్తు పునాది వేయబడక మునిపే నియమించారు అని ఉంది. అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క నియమాల్లో ప్రభు అయిన యేసు ఉన్నారు. ప్రభు అయిన యేసును పరమదేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించారు. ఎందుకు నియమించారు? 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించటానికి యేసు ప్రభువుని నియమించారు. అంటే యేసు ప్రభు సిలువలో మరణించాలి, ఆయన సిలువ యాగంలో తన రక్తాన్ని చిందించాలి. ప్రభు తను చిందించినటువంటి రక్తం ద్వారా దేవుడు మనుషులను విమోచించాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించారు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు ప్రభుని నియమించారు. అంటే మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుకోవాలనంటే ప్రభు అయిన యేసు యొక్క సిలువ మరణము యాదృచ్ఛికంగానో యాక్సిడెంటల్గానో జరిగింది కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఎవరు ప్రణాళిక వేశారు యేసు ప్రభు సిలువను గురించి, ఆయన మరణాన్ని గురించి అంటే దేవుడే ప్రణాళిక వేశారు. ఎప్పుడు వేశారు అనేది ప్రశ్న. ఎప్పుడు? యేసు ప్రభు సిలువ మరణం పొందాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించారు? ఎప్పుడు నిర్ణయించారండి? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించారు. ఈ మాట చాలా ప్రాముఖ్యం.
ఈ మాట చాలా ప్రాముఖ్యం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని నిర్ణయించారు. యేసు ప్రభుని శిలువ మరణానికి నియమించారు. నియమించిన తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు, అన్నిటికీ కుదురుబాటు కాలాన్ని పరమదేవుడు ఉద్దేశించి, కాలము పరిపూర్ణమైనప్పుడు తాను నియమించిన క్రీస్తు ప్రభుకు శరీరాన్ని అమర్చి భూమి మీదకు పంపించారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. చాలండి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించారు. ఆయన స్త్రీయందు పుట్టి మనుషులను విమోచించటానికి ఆయన శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చారు. అందుకోసమే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువైన యేసు తను భూమి మీదకి వచ్చినప్పుడు ప్రవచన రూపముగా ఆయనను గురించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. యేసు ప్రభు ఇలా చెప్తున్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని, అది క్రీస్తు ప్రభువుకు దేవుడు ఒక శరీరాన్ని అమర్చి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి పంపించారు. లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసు ఆయన భూమి మీద జీవించినటువంటి జీవిత విధానం గురించి, ప్రత్యేకించి ప్రభువైన యేసుని గురించి తండ్రి అయిన దేవుడు ఈ విధంగా సాక్ష్యం పలికారు. భూమి మీద ఏ మనిషికి ఇలాంటి సాక్ష్యము లేదు. భూమి మీద ఏ వ్యక్తిని గురించి కూడా తండ్రి అయిన దేవుడు ఇలాంటి ప్రస్తావన చేయలే. తన కుమారుని గురించి అయితే ఆయన ఇలాగ మాట్లాడారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి ఈయనను గురించి, ప్రభువైన యేసుని గురించి తండ్రి ఈ విధంగా పలికారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన యందు తప్ప ఇంకొకరు యందు తమరు ఎప్పుడూ ఆనందించలేదా ఇంతగా? ఆదాం మొదలుకొని ప్రభువైన యేసు వరకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఏ మనుషులు కూడా దేవుణ్ణి ఇంతగా సంతోషపరచలేదా? ఏ వ్యక్తిని బట్టి కూడా దేవుడు ఇంతగా ఆనందించలేదా అని చెప్తే ఆనందించలేదనే అనాలి. ప్రత్యేకించి ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పేశాడు. ప్రభువైన యేసు ఆయన శరీరంతో భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి ఆనందింపచేసినవాడు, దేవుని సంతోషపరిచినవాడు. దేవుడు ఆయన యందు ఆనందించారు. వాస్తవాన్ని దేవుడు ఆయన యందు ఆనందించారు. అంతేకాదండి, ఇది కొంచెం నాకు డిస్టర్బెన్స్గా ఉంది, తగ్గిస్తారా?
ఈ ఫ్యాన్ కూడా ఆపేసేయండి. ఇది 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 ఒక్కడ చాలు. దేహంలో ఉన్న ప్రభు అయిన యేసు దేవుణ్ణి ఆనందింప చేసినవాడు. ప్రభు అయిన యేసుని బట్టి దేవుడు ఆనందించారు. అంత మాత్రమే కాదు, దేహంలో ఉన్న క్రీస్తు ప్రభు ఎలాంటి వారినంటే, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. కొంచెం పరిశీలనగా సంగతులు ఆలోచన చేద్దాం. నాతో పాటు మీరు కూడా ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. హాల్లో ఉన్నవారు, అలాగే బయట ఉన్నవారు కూడా నాతో కలిసి ఈ లేఖనాలను పరిశీలిస్తూ దేవుని వాక్యాన్ని గురించి, బైబిల్ మనకు నేర్పుతున్నటువంటి సందేశాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. వాస్తవానికి మరలా మొదటి నుంచి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు యేసు ప్రభువుని నియమించారు. యేసు ప్రభు చనిపోవటానికి నియమింపబడ్డారు, శిలువ మరణం పొందటానికి నియమింపబడ్డారు జగత్తు పునాది వేయబడక మునిపే. అలాగ నియమించినటువంటి క్రీస్తు ప్రభుని దేవుడు శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపించారు. అప్పుడు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడటానికి, వాస్తవానికి ఆయన మనిషి కాడు. ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమన్నదంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ప్రభువైన యేసుని గురించి రాయబడింది. కాబట్టి ఆయన దేవుడు, వాక్యమును నామం కలిగినటువంటి దేవుడు. ఆయన ఏం చేశారనంటే, శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు, కానీ మనిషి కాడు. ఆకారమందు మనుషుడిగా కనబడినటువంటి ప్రభు అయిన యేసునందు దేవుడు ఆనందించారు. ఎంతగా ఆనందించారనంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆయనను గురించి తెలియజేశారు. అంతేకాదు, దైవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఉంది. అంటే దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన ప్రభు అయిన యేసు ఒక మానవ శరీరంలో తను ఇముడ్చుకున్నారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, అది క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత నివసిస్తూ ఉంది. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత అంటే, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణతనంటే, దేవత్వం అనేది దేవుని తత్వం. దేవత్వాన్ని మనం మాట్లాడుతున్నాం కదా, దేవుని యొక్క తత్వాన్ని దేవత్వము అని అంటారు. ఆ తత్వము దేవునికి సొంతం, తండ్రి అయిన దేవునికి సొంతమైనది దేవత్వం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో నుండి మనం చదివితే, ఎందుకనగా, అదిగో తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా
ఆయన నిత్య శక్తియు, దేవత్వమును. అదిగోండి దేవత్వము అన్నాడు. చాలు. దేవత్వం అనేది తండ్రి అయిన దేవునికి సొంతమైనటువంటిది. అదే దేవత్వము క్రీస్తు ప్రభువుకు కూడా సొంతమే. అందువల్ల ఏమన్నారనంటే, శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినంత మాత్రాన ఆయన దేవత్వాన్ని కోల్పోయినట్టు కాదు. శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఉంది అన్నాడు. భూమి మీద మనిషి ఆకారంలో కనబడుతున్నాడు. మానవ ఆకారంలో కనబడుతున్నటువంటి ఈయన ఎవరో దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగినవాడు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత. దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో ఈయన అలాంటి పరిశుద్ధుడు. దేవుడు ఎంతటి నీతిమంతుడో ఈయన అంతటి నీతిమంతుడు. దేవుడు ఎలాగైతే సత్యస్వరూపో ఈయన కూడా సత్యస్వరూపం. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తూ ఉంది. మనుషులు ఆయనను చూస్తున్నారు, ప్రభు అయిన యేసును చూస్తున్నారు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన ప్రభువును చూస్తున్నారు. ఆయన మాటలను వింటున్నారు, ఆయన చేష్టలను పరీక్షిస్తున్నారు. ఆయన ఆలోచనలు, ఆయన వ్యవహారం, ఆయన క్రియలు అన్నీ కూడా మనుషులు పరీక్షిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు వారితో ఈ విధంగా మాట్లాడాడు. అయితే ఒక సంగతి, శరీరంలో నివసిస్తున్నటువంటి ప్రభు అయిన యేసును ఆనాడు యూదా సమాజం, ఇశ్రాయేలు మనుషులు పరిశీలనగా చూసేవారు. పరిశీలనగా చూడటానికి రెండు కారణాలు. మొదటిది, ఈయన మనం నిజంగా ఎదురు చూస్తున్న మెస్సియేనా అనటానికి. రెండవది, ఈయన యందు ఏదైనా తప్పుంటే, పొరపాటు ఉంటే, పాపం ఉంటే అది ఎత్తు చూపించి ఈయన మెస్సియ కాడు అని నిరూపించడానికి కొంతమంది. అలాగూ ప్రభు అయిన యేసును ప్రతి మనిషి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. యూదులు పరిశీలనగా చూస్తున్నారు, ధర్మశాస్త్రోపదేశాలు పరిశీలనగా చూస్తూ ఉన్నారు, రోమా ప్రభుత్వం పరిశీలనగా చూస్తూ ఉంది, పరిసయ్యులు, సుంకరులు, సద్దూకైలు అందరూ కూడా ప్రభు అయిన యేసును పరిశీలనగా చూస్తూ ఉన్నారు. చూసేది రెండు సంగతుల కోసం చెప్పాను కదండి. మొదటిది, ఈయన నిజంగానే మెస్సియేనా, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయనేనా అని కొంతమంది జనాంగం అయితే, ఈయన మెస్సియా కాడు అని నిరూపించడానికి కొంతమంది జనాంగం ప్రభు అయిన యేసును పరిశీలనగా చూస్తూ ఉంటే, ఆ రోజు యూదా దేశంలో ఎంతమంది జనం ఉన్నారో మనకు తెలియదు, ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకు తెలియదు. ఎన్ని లక్షల మంది ఉన్నా ప్రతి ఒక్కరూ రెండేసి కళ్ళు వేసుకొని ఆయన దినచర్యను, ఆయన మాటలను, ఆయన ప్రవర్తనను పరిశీలనగా తెలుసుకుంటూ ఉన్నారు. అలాగ ఆయనను పరిశీలనగా తెలుసుకున్నటువంటి మనుషులతో ప్రభు అయిన యేసు ఎలాంటి సవాలును వారి ఎదుట ఉంచారనంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని అన్నాడు ప్రభు అయిన యేసు. ఆయన పరిశీలనగా చూస్తున్నటువంటి మనుషులతో ఆయన పలికిన మాట, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని అన్నప్పుడు మనుషులు ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే, ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి,
నిష్కల్మషుడు, అసలు పాపులలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికినవాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం ప్రభువైన యేసుని గురించి, ఆయన జీవిత విధానాన్ని గురించి గ్రంథం ఇలాగ తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 36వ వచనంలో 26వ వచనం, క్షమించండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక, ఆయన జీవిత విధానం అది. పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. అది ప్రభువైన యేసు యొక్క జీవిత విధానం. చివరికి ఆయనను పిలాతు ముందు నిలవబెట్టి న్యాయ విమర్శన చేస్తూ ఉంటే పిలాతు అన్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు అని. పిలాతు తన చేతులు కడిగేసుకొని ఈ నిర్దోషికి నాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తించాడు. కాబట్టి ప్రభువైన యేసు ఆయన భూమి మీద జీవించిన జీవిత విధానం ఒక ట్రాక్ రికార్డ్. ఆయన దేవుణ్ణి ఆనందింప చేసినవాడు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయనలో ఉంది. ఆయనలో పాపమే లేదు. ఆయనలో పాపమే లేదు. అలాంటి ప్రభువైన యేసు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన వింటాడా వినడా? ప్రార్థన వింటాడా వినడా? గ్యారంటీగా వింటాడు. కారణం ఏమనంటే కేవలం మానవ మాత్రులే మానవ చరిత్రలో దేవునికి ప్రార్థన చేశారు. వారు దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వారు కారు. పాపులలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన వారు అంతకంటే కాదు. అంతకంటే కాదు. అలాంటి మనుషులు చరిత్రలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. అందులో ప్రత్యేకించి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో నుండి, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏం జరుగుతూ ఉందని అంటే, అమోరీలతో యుద్ధం జరుగుతుంది. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధము న్యాయబద్ధంగా జరిగేది పూర్వకాలంలో. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం జరగదు. యుద్ధం నిలిపివేస్తారు. కాబట్టి ఈ అమోరీలతో భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే యెహోషువకు ఒక ఆలోచన, ఈ యుద్ధం ఈరోజే ముగించాలి. రేపటికి పోస్ట్ పోన్ చేయడానికి మనసు లేదు ఆయనకి. అందువలన ఈ యుద్ధం ఈరోజే ముగించాలి అనుకుంటున్నాడు. కానీ సూర్యాస్తమయం జరగబోతూ ఉంది. అప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఈ విధంగా చదువుతాం. ఏమని ప్రార్థన చేశాడనంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరును మనవి వినిన ఈ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తరువాతే కానీ ఉండలేదు అన్నాడు. దేవుడు ఒక నరుడు మనం విన్నాడు.
ఎలాంటి మనవది? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యోను లోయలో నిలువు అన్నాడు. దేవునికి ప్రార్థన చేశాడు, ఈరోజు సూర్యుడు త్వరగా అస్తమించకూడదు అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఒక నరుని యొక్క మనవి విని ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించకుండా ఆపేశాడు. సూర్యాస్తమయం, సూర్యోదయం ఎలా జరుగుతుందో తెలుసు కదండి. ఎలా జరుగుతుందనంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన రాత్రి పగలు ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడు అస్తమించకుండా నిలిచాడనంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడం స్తంభించిందనే కదా దాని అర్థం. స్తంభించిందని అర్థం. స్తంభిస్తేనే సూర్యుడు అస్తమించకుండా ఆగుతాడు. భూమి తిరిగిందనుకో గ్యారంటీగా రాత్రి వస్తుంది. సూర్యాస్తమయం చూస్తారు భూమి మీద ఉన్న మనుషులు. ఒక నరుడు ప్రార్థన చేస్తే సూర్యాస్తమయం జరగకుండా ఒకనాడెల్లా పరమదేవుడు సూర్య గోళాన్ని ఆపగలిగాడనంటే అలాంటి సంఘటన చరిత్రలో అంతకుముందు జరగలే, ఆ తర్వాత జరగలే, నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా జరగలే. ఒక నరుడు దేవుని చిత్తాన్ని అనుసరించి ప్రార్థన చేస్తే దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తారా? అవును, వాస్తవం. చరిత్రలో ఇంకొక సంఘటన జరిగింది. జరిగిన సంఘటన ఏంటంటే ఇది ఏలియా కాలంలో ఆహాబు అనేవాడు ఇశ్రాయేలీయులకి రాజుగా ఉన్నప్పుడు తన భార్య అని యెజెబెలు మాట ప్రకారము దేవుని ప్రజలను అడ్డుకుంటూ వారి భక్తిని నీరు కారుస్తూ ఆహాబు పరిపాలన చేస్తున్న కాలంలో ఏలియా ప్రార్థన చేశాడు. ఎవరు ఏలియా? ఈ ఏలియా మనలాంటి స్వభావం కలగ నరుడే. చదువుతాం గ్రంథంలో. ఏలియా నరుడు, మనలాంటి స్వభావం కలిగినటువంటి నరుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను అని. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురియలే. మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు భూమి మీద వర్షం కురిసింది. భూమి మీద వర్షం కురియకుండా ఆగిపోయిందనంటే చంద్రగమనంలో మార్పు వచ్చిందన్నమాట. అసలు భూమి మీద ఋతువులకు అనుకూలంగా వర్షంలో కురిసేది చంద్రగమనాన్ని బట్టి. భూమి చుట్టూ, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. ఇది అస్తమయ ఉదయాలకు కారణమైతే ఋతువులు, వర్షము భూమి మీద పడటానికి కారణము భూమి చుట్టూ చంద్రుడు తిరగడం. భూమి చుట్టూ చంద్రుడు తిరగడాన్ని బట్టి భూమి మీద ఋతువులు ఏర్పడతాయి. చదువుతాం గ్రంథంలో ఈ మాటను మనం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 65వ అధ్యాయం 8వ వచనంలో
నూట 4 అధ్యాయం, కీర్తన గ్రంథంలోనే 104 అధ్యాయం 19వ వచనంలో, ఋతువులను తెలుపుటకై చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. కాబట్టి సూర్యుని వలన భూమి మీద సూర్యోదయం, సూర్యాస్తమయం అంటే పగలు రాత్రి కలుగుతాయి. మరి చంద్రుని వలన ఋతువులు ఏర్పడతాయి. వర్ష ఋతువు, ఇంకేయో అంటారు కదా, గ్రీష్మ ఋతువు, ఇలాగ రకరకాల ఋతువులు ఉన్నాయి. ఇవి వేటిని బట్టి ఏర్పడతాయి? చంద్రుని బట్టి ఏర్పడతాయి. ఏలియా ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరములు వర్షం కురియలేదు అని అంటే వర్ష ఋతువు రాలేదని అర్థం. ఏమి జరిగితే వర్షం కురియదు? చంద్రగమనంలో మార్పు వస్తే వర్షం కురియదు. కాబట్టి ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషే. దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఖగోళంలో మార్పులు కలిగించేశాడు, వాతావరణంలో మార్పులు వచ్చేసాయి, అంతరిక్షము నిలిచిపోయింది. మానవుని యొక్క ప్రార్థన ఇలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తుందా? జరిగిస్తుంది. మనిషి యొక్క ప్రార్థన దేవుడు ఇంతగా వింటాడా? వింటాడు. ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేస్తే మనుషుల యొక్క ప్రార్థనకు విలువిచ్చి ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు పరమదేవుడు. అలాంటి దేవునికి దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన ప్రభువైన యేసు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన ప్రభువైన యేసు, భూమి మీద దేవుని ఆనందింప చేసిన ప్రభువైన యేసు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ప్రత్యేకించి సందర్భంలో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లవారితే క్రీస్తు ప్రభుని సిలువ వేస్తారు. ఆ తోటలోనే రాత్రిపూట ప్రభువైన యేసును సైనికులు వచ్చి బంధిస్తారు. ఇస్కరియోతు యూదా కపటమైన ముద్దు పెట్టుకొని ప్రభువైన యేసును అప్పగించబోతున్నాడు. ఈ సంగతులన్నీ ఎరిగిన ప్రభువైన యేసు గెత్సెమనే తోటలో ఆయన అప్పగింపబడే ముందు రోజు రాత్రి తన శిష్యులతో కలిసి వెళ్ళాడు. తోటకు వెళ్ళిన తర్వాత తన శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీరు ఇక్కడ నిలిచి ఉండండి, నేను కొంచెం దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఇక్కడుండి ప్రార్థన చేయండి అన్నాడు. మీరు కూడా ఇక్కడుండి ప్రార్థన చేయండి అని అంటే వీళ్ళు నిద్రపోతున్నారు. కానీ ప్రభువైన యేసు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సంగతి ఒకసారి మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో నుండి సంగతి ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో నుండి, అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాడు. దుఃఖపడుతున్నాడు ప్రభు, చింతాక్రాంతుడు అవుతున్నాడు. అంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట దుఃఖపడుతున్నాడు, దేవుని ఎదుట చింతాక్రాంతుడు అవుతున్నాడు. 38వ వచనంలో, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము,
ఆయనను నీ ఇష్టము కాదు, ఆయన నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. ప్రభువైన యేసు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. బహు చింతాక్రాంతుడై దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. మానవ చరిత్రలో భూమి మీద శరీరంతో ఉన్నటువంటి వారిలో ఈ విధంగా ప్రార్థన చేసినటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలే. ప్రభు ప్రార్థన చేసినట్టు లూకా సువార్తలో ఉంటుంది. ప్రభు ప్రార్థన చేసినటువంటి సంగతిని వివరిస్తూ ఆయన చెమట గొప్ప రక్తపు బిందువులాగా కారింది అంటున్నాడు. వేదనతో ప్రార్థన చేస్తే చెమట కారడం, చెమటలు పట్టడం మామూలుగా సహజంగా జరుగుతుంది. స్వేదరంధ్రాల నుంచి రక్తము చెమటలా కారడం ఎవరి విషయంలోనైనా జరిగిందా? జరగలే. ప్రభువైన యేసు దేవుని సముఖంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంతరంగంలో కలిగినటువంటి వేదన, దుఃఖం, రక్తం ఉడికిపోయినంతగా, రక్తం మరుగుతున్నట్టుగా దుఃఖం కలిగి ఆయన చెమట గొప్ప రక్తపు బిందువు వలె నేలను పడుతూ ఉంది. ఇలాంటి ప్రార్థన ఎవరు ఎప్పుడు చేసుండ్రో. గ్రంథంలో దేవునికి ప్రార్థన చేసిన వారిలో మోషే ఉన్నాడు. అలాగే దేవునికి ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉన్నాడు. వారికి సైతము ఇలాంటి ప్రార్థన అనుభవం లేదు. వారికి సైతం ఇలాంటి ప్రార్థన అనుభవం లేదు. మోషే దేవుని సముఖంలో వేదనతో ప్రార్థన చేసిన సంఘటనలు అనేకాలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మోషేకి ఇలాంటి అనుభవం లేదు. చెమట గొప్ప రక్తపు బిందువులాగా కాడు. సమూయేలు కూడా ప్రార్థన చేశాడు. పసితనం నుండి ప్రార్థన అలవాటైన మనిషి సమూయేలు. తను చనిపోయేంత వరకు ప్రార్థన పరుడే. కానీ ఏ రోజు కూడా ప్రభువైన యేసు గెత్సెమనే తోటలో చేసినట్టుగా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంత వేదనతో ప్రార్థన చేస్తున్నది ఎవరో? మానవ మాత్రుడా? కాదే. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన ప్రభువైన యేసు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన ప్రభువైన యేసు, దేవుణ్ణి ఆనందింపచేసిన ప్రభువైన యేసు, ఎవరిని బట్టి అయితే నేను ఆనందిస్తున్నానో ఆయనే ఈయన అని సాక్షాత్తుగా పరమదేవుడు ఆయనను గురించి తెలియజేసిన తర్వాత అలాంటి ప్రభు ప్రార్థన చేస్తుంటే, వేదనతో ప్రార్థన చేస్తుంటే దేవుడు తన చిత్తాన్ని కానీ, తన సంకల్పాన్ని కానీ, తన ఉద్దేశాన్ని కానీ, అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఆయన మార్చలేదు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అది శ్రమల గిన్నె. ప్రభువైన యేసు పొందుతున్న శిలువ మరణపు గిన్నె. తెల్లవారితే ఆ గిన్నె త్రాగాలి, ఆ శ్రమలు రుచి చూడాలి, ఆ అవమానం, తిరస్కారం, గాయములు, దెబ్బలు, ఉమ్మివేయబడ్డం, ఇవన్నీ రుచి చూడాలి. ఆ గిన్నె నోటి దగ్గరకు వస్తుంది. ప్రత్యేకించి వీటన్నిటికంటే ప్రభువైన యేసును బహు బాధించినటువంటి సంగతి తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసు వారు నిత్యత్వం నుండి కలిసి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం. 25వ వచనంలో
ఆ, 24 నుంచి చదువుతాం. తండ్రి నేను ఎక్కడ ఉందునో ఆ, ఉమ్, 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 కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. కాబట్టి తండ్రి కుమారుని ప్రేమించిన కాలం ఎప్పటి నుండి? జగత్తు పునాది వేయబడక నుండి, అనాది నుండి దేవుడు క్రీస్తు ప్రభువును ప్రేమిస్తూ ఉన్నారు. అనాది నుండి దేవుడు క్రీస్తు ప్రభువును ప్రేమిస్తూ ఉన్నారు. అంతేకాదు, జగత్తు పునాది వేయబడక మునుపు నుండి ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవుని ఎదుట మహిమలో ఉన్నారు. 5వ వచనం చదువుతాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచు అంటున్నాడు. అంటే లోకం పుట్టక మునుపు ప్రభు అయిన యేసు దేవుని యొద్ద మహిమలో ఉన్నారు, మహిమను అనుభవిస్తూ ఉన్నారు, దేవుని చేత ప్రేమింపబడుతూ ఉన్నారు. లోకం పుట్టక మునుపు నిత్యత్వం. ఆ తర్వాత లోకం పుట్టింది, ఆయన శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చారు. ఒక 4000 సంవత్సరాల కాలం గడిచింది. నిత్యత్వంలోనూ కాలంలో కూడా తండ్రి అయిన దేవుని యొక్క ద్వేషాన్ని ఎరగడు ప్రభు అయిన యేసు. ఆయన ప్రేమ తప్ప ఆయన దేవుని యొక్క తిరస్కారాన్ని ఎప్పుడూ రుచి చూచినవాడు కాడు. మహిమలో ఉండేటువంటి ప్రభు అయిన యేసు వేదనకరమైనటువంటి మరణానికి అప్పగింపబడ్డం ఎరగడు ప్రభు. కానీ తెల్లవారితో సంగతి జరుగుతుంది. ఎలా జరుగుతుందనంటే, సమస్త మానవాళి చేసినటువంటి పాపాన్ని దేవుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన ప్రభు అయిన యేసు మీద మోపుతారు. ఆయన పాపం చేయలే, పాపం నాబోటోడు చేశాడు. నాలంటోడు చేసినటువంటి పాపాన్ని దేవుడు క్రీస్తు ప్రభు మీద మోపుతాడు. తెల్లవారితే ఆయన శరీరం మీద మోపుతారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు ఎందుకనగా మనము ఆయన యందు మనము నీతి అవటానికి, దేవుని నీతి అవటానికి పాపం ఎరుగని క్రీస్తు ప్రభువును మన కోసం పాపముగా చేశాను. చేసింది ఏ రోజునంటే సిలువలో. పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేస్తున్నాడు. మన కోసం ఆయన పాపంగా చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద మానవులు చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆయన మోపి ఆ శరీరాన్ని శిక్షించబోతున్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, 3 నుంచి చదివేసేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి, ఏలయనగా లోబడలేదు. 8:3 నుంచి చదువుతాను నాన్న. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని
పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నది. కాబట్టి ఆయన పాపం చేయలేదు. ఆయన శరీరంలో దేవత్వం యొక్క సర్వసంపూర్ణత నివసించింది. దేవత్వానికి పాపం చేయడం సాధ్యం కాదు, చేత కాదు. అబద్ధం ఆడడం కూడా చేత కాదు. అలాంటి ప్రభు అయిన యేసు, అలాగ జీవించిన ప్రభు అయిన యేసు, ఆయన పైన, ఆయన శరీరం పైన దేవుడు మనుషులు చేసినటువంటి ప్రతి అపరాధమును పాపమును మోపి ఆ పాపానికి శిక్ష క్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద దేవుడు విధిస్తూ ఉంటాడు. ఏం జరగబోతుందనంటే, మనుషులు తమ పాపముల నిమిత్తము శిక్షింపబడాలనంటే రాత్రింబగళ్ళు, యుగయుగాలు, నిరంతరం శాశ్వతంగా నరకాగ్నిలో మనుషులు కాలుతూ ఉండాలి. అదే పాపానికి శిక్ష క్రీస్తు ప్రభు భరిస్తే, క్రీస్తు ప్రభు మీద విధిస్తే, ఆయన తన శరీరమందు ఆ శిక్షను సిలువలో కేవలం ఒక 6 గంటలు భరిస్తే సరిపోతుంది. కేవలం 6 గంటలు భరిస్తే సరిపోతుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో జగతోత్పత్తికి ముందుగానే దేవుడు క్రీస్తు ప్రభువుని ఇలాంటి మరణం కొరకు నియమించారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడ్డారు. కాలము పరిపూర్ణమైనప్పుడు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు ఆ శరీరం మీద పాపమునకు శిక్ష విధించడానికి గడియలు దగ్గర పడుతున్నాయి. గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు. కొరడా దెబ్బలకు భయపడుతున్నాడా ప్రభు? కాదు. అవమానానికి భయపడుతున్నాడా? కాదు. మనుషులు ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తారని భయపడుతున్నాడా? కాదు. ఆయనను బాధించే సంగతి ఏదో ఉంది. సిలువ మరణంలో ఆయనను బాధించే సంగతి ఏదో ఉంది. ఏమంటే, అంతవరకు ప్రభు రుచి చూడని దేవుని యొక్క ద్వేషాన్ని రుచి చూడబోతున్నాడు. దేవుని యొక్క ఉగ్రతను రుచి చూడబోతూ ఉన్నాడు. దేవుని యొక్క శిక్షను తన శరీరంలో రుచి చూడబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు క్రీస్తు ప్రభు మీద మానవ పాపాలను చూస్తూ ఉన్నాడో, వెంటనే తండ్రి తన కుమారుని యొక్క చెయ్యి విడవాల్సి వస్తుంది. చెయ్యి విడవాల్సి వస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు పాపం ఉన్న చోట తన చేతునుంచడో. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మనుషులందరి పాపములను క్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద మోపుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క శరీరం మీద మోపిన తర్వాత తండ్రి కుమారుని యొక్క చేయి పట్టుకోవడం సాధ్యమవుతుందా? అవదు. విడిచిపెడతాడు. ఎప్పుడైతే పాపం ఆయన మీద మోపబడ్డాయో వెంటనే క్రీస్తు ప్రభు యొక్క చేతిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. అలాంటిది జరగబోతుంది తెల్లవారితే. కాబట్టి ఈరోజు రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన అప్పగింపబడే ముందు రోజు రాత్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఇది నేను అనుభవించలేనిది. నువ్వు నన్ను ఎడబాస్తావు, నా చేయి విడిచిపెడతావు, ఆ మీద పాపం మోపబడుతుంది నా శరీరం పైన. పాపం ఎరుగని నేను పాపంగా చేయబడతాను. వేదన లోపల నలుగుతా ఉంది. పాపం చేసేవాడికి పాపం అంటే పెద్ద బాధ కాదు.
పరిశుద్ధిగా బ్రతికే వారికి పాపము నొప్పిస్తుంది, బాధిస్తుంది, గాయపరుస్తుంది వాస్తవానికి. కానీ ఈయన చేసిన పాపం కాదు, మోపబడుతుంది పాపం. ఎలా తట్టుకోగలుగుతాడో ప్రభు అయిన యేసు. ఆయన జీవిత అనుభవంలో కానీ, ఆయన వ్యక్తిత్వంలో కానీ, ఆయన స్వభావంలో లేని ఒక సంఘటన ఆయన భరించాల్సి వస్తుంది. తెల్లవారితో సంఘటన జరుగుతుంది. కాబట్టి బహు వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ వేదనకి చెమట గొప్ప రక్తపు బిందువులాగా పడింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేయాలి? ప్రార్థన చేసింది నువ్వు కాబట్టి, కోరింది నువ్వు కాబట్టి, నీకోసం ఈ గిన్నె త్రాగే క్షణాలను పోస్ట్పోన్ చేస్తాను అనలే. క్యాన్సిల్ చేయడం తర్వాత సంగతే. ఒక గంట అటు మారుస్తా, లేదంటే ఒక రోజు అటు పొడిగిస్తా అనలేదు. నా చిత్తం ఏమై ఉన్నదో దాన్నే జరిగిస్తాను, దానికి నువ్వు లోబడి ఉండాల్సిందే, నీ ఇష్టంతో నాకు పని లేదు అన్నావు కదా. నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి అని ప్రార్థన చేసావు కదా. అయితే నీ ఇష్టంతో నాకు పని లేదు. ఎవరిష్టంతో పని లేదు? యేసుప్రభు ఇష్టంతో పని లేదు. ఎవరైనా యేసుప్రభు దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన ఆయన కదా. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది. ఎవరైనా పరిశుద్ధుడు, నిర్దోషి, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన ఆయన. ఈయన ఇష్టం చెల్లుబాటు కదా. దేవుని సంకల్పం ఉంది, ఈయన ఇష్టం చెల్లుబాటు కదా. సమాధానం చెప్పాలి మీరు. చెల్లుబాటు కాదు. ఏముంది దేవుని చిత్తం అంత బలంగా ఉండటానికి కారణం ఏంటి? కారణం ఏమనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన చిత్తానుసారంగా చేసినటువంటి నిర్ణయాలు ఆయన మార్చడం. మానవుల కొరకు అసలు మార్చడం, ఏ వ్యక్తి కోసమో మార్చడం, ప్రభు అయిన యేసు కొరకు కూడా మార్చలేదు. అలాంటిది దేవుని యొక్క చిత్తం, అలాంటిది దేవుని యొక్క నిర్ణయం. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క బలం అలాంటిది. కాలంలో, చరిత్రలో, భూమి మీద ఎవరు మార్చలేరు. ప్రభువైన యేసు తను ఇష్టపడి మార్చాలనుకున్నా సాధ్యం కాలే. మనుషుల వలన అవుతుందా? ఏ మనిషి వలన అవుతుందా? అవుతుంది. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మార్చడం ఎవరి వలన కాదు. కాబట్టి తెల్లవారేసరికి రాత్రే ఇస్కరియోతు యూద సైన్యాన్ని వేసుకొని వచ్చేసాడు. కపటమైన ముద్దు పెట్టి ప్రభువైన యేసుని సిలువకు అప్పగించేశాడు. రాత్రంతా బాధించారు, హింసించారు, ఎగతాళి చేశారు, అవమానపరిచారు. తెల్లవారిన తర్వాత సిలువ మోయించి ఆయనను సిలువ మరణానికి అప్పగించారు. పరలోకమందున దేవుడు తన చిత్త ప్రకారము ప్రభువైన యేసుని సిలువ మరణానికి అప్పగించి మానవుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉగ్రత, పాపం పట్ల ఆయనకున్నటువంటి ద్వేషం అంతా ప్రభువైన యేసు మీద ఆయన చూపించి ఆయనను సిలువకు అప్పగించేశారు. జరిగిన సంగతి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసు కొరకు తన చిత్తాన్ని, సంకల్పాన్ని,
తన నిర్ణయాన్ని మార్చని పరమ తండ్రి ఇక్కడున్న ఎవరి కోసమో మార్చడు. మారుస్తాడండి? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయము ఎవరి కోసం మార్చడు. పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు అయిన యేసు కోసమే మార్చకపోతే రాజమండ్రి నుంచి వచ్చి నా కోసం మారుస్తాడా? మార్చడు. గ్యారంటీగా మార్చడు. అలాంటి దేవుడు మానవుల మేలు కొరకు, మానవులను రక్షించేందుకొరకు, వారి కొరకు పరలోకాన్ని సిద్ధం చేసి తిరిగి మనుషులను పరలోకానికి ఆహ్వానిస్తున్నటువంటి పరమ దేవుడు ఆయన చేసినటువంటి సంకల్పంలో మనుషుల యొక్క క్షేమమే కనబడుతుంది తప్ప మనుషులకు కీడు కనబడదు. కనబడుతుందా? యేసు ప్రభువుకి సిలువ మరణం ఎవరు ప్రయోజనం కొరకు? ఎవరు మేలు కొరకు? మనుషుల యొక్క మేలు కొరకు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు చేసిన ప్రతి నిర్ణయం తన స్వరూపంలో, తన పోలికలో ఆయన సృష్టించుకున్న మనుషుల కొరకు. అంటే నా కొరకు, మీ కొరకు, భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో ఒకటి మనం చూసాం, క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇంకొక సంగతి ఉంది. అది మనం ఆలోచన చేయాలి, చాలా పరిశీలనగా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. బ్రేక్ తీసుకున్న తర్వాత దేవుని చిత్తమైతే ఆ సంగతిని ఆలోచన చేద్దాం. అందరికీ థ్యాంక్ యూ సార్.